మా పాప వయసు 7 ఏళ్లు. చాలా బొద్దుగా ఉంటుంది. మాకు బేకరీ ఉంది. చిన్నప్పటి నుండి ఆ ఫుడ్కి బాగా అలవాటు పడింది. ఇప్పుడు పాపకి అజీర్తి లాంటి సమస్యలు మొదలయ్యాయి. డాక్టర్లు తిండి తగ్గించాలని, గ్యాప్ లేకుండా తినటం వలన అలా జరుగుతోంది అని చెబుతున్నారు. కానీ తనకి చెబితే అర్థం చేసుకునే వయస్సు లేదు. అలా తినకూడదమ్మా అంటే వినదు. షాప్లోంచి తెచ్చుకుని తినేస్తుంది. తింటానంటే కాదని చెప్పటం మా వల్ల కూడా కావటం లేదు. మేము చేతులారా తమ ఆరోగ్యం పాడు చేస్తున్నామని బాధగా కూడా ఉంది. తన ఆహారపు అలవాట్లు మార్చడం ఎలాగో సలహా ఇవ్వగలరు అంటున్నారు. మీరు 7 ఏళ్ల పాప గురించి చెప్పారు. బేకరీ నుంచి తెచ్చుకొని తినేస్తుంది, మేము కట్టడి చేయలేకుండా ఉన్నామని. అంటే ఇప్పుడు నిస్సహాయత మీలో ఉందో మీ పాపలో ఉందో మరి మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే బేకరీ ఉండడం వల్ల ప్రతిరోజు తెచ్చుకొని తినడం కాదు. ఇప్పుడు 7 ఏళ్ల వయసు బొద్దుగా ఉంది, ముద్దుగా కనపడుతుంది. 17 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఏమవుతుందో మీరు ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే తను బేకరీకి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు సహాయం ఉండాలి. లేదంటే ఒంటరిగా వెళ్ళిపోయి వచ్చేస్తుందంటే ఒంటరిగా వెళ్ళకూడదు అనేది అక్కడ కట్టడి చేయండి. ఇంకోటి ఏంటంటే ఏ పని చేయాలన్నా తను బేకరీలో ఒక ఐటెం తినాలి, ఒక కేక్ తినాలనుకుంది అనుకోండి, వారం రోజులు వాకింగ్కి వెళ్తేనో లేదంటే స్విమ్మింగ్కి వెళ్తేనో లేదా షటిల్ ఆడితేనో కేక్ దొరుకుతుంది అన్న విషయాన్ని రెండింటికి మీరు ఒక జత కలిపారనుకోండి, ఏమవుతుంది, ఒక వారం రోజులు శారీరక శ్రమ చేస్తారు, ప్లస్ తనకు కావాల్సిన కేకు దొరుకుతుంది. ఇలా ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు హోంవర్క్ చేయాలి, ప్రతిరోజు రాగానే చెప్పకుండా హోంవర్క్ చేసేసుకున్నాం అనుకో, వారం ఎండింగ్లో నీకు ఒక కర్రీ పఫ్ వస్తుంది. ఇలాంటివి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన పని అవుతూ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తిన్నట్టుగా ఉంటుంది. పైగా ఇంకోటి ఏంటంటే ఒక షెడ్యూల్ పెట్టేసేయండి. అంటే వారానికి ఒక రోజు ఒక ఐటెం తినొచ్చు, లేదంటే ఎవ్రీ 3 రోజులకు ఒకటి తినొచ్చు. అలా అప్పుడేమవుతుంది, 3 రోజులు కనేటప్పటికల్లా ఎవ్రీడే తినేది కాస్త 3 రోజులకు తగ్గుతుంది. లేదు 3 రోజులు కూడా మీకు తల్లిగా చెప్పడానికి ఇబ్బందిగా ఉంది అంటే ఒకరోజు మార్చి రోజు అని కొంచెం కటువుగా చెప్పండి. సో ఒకరోజు మార్చి ఒక 1 మంత్ 2 మంత్స్ చేసిన తర్వాత 3 రోజులకు ఒకసారి, తర్వాత 4 రోజులకు ఒకసారి, తర్వాత వారానికి ఒకసారి, అలా మెల్లిగా దాన్ని తగ్గిస్తూ రావచ్చు. పైగా ఇంకోటి ఏం చెప్పండి అంటే ఎక్కువ బేకరీ తినడం వల్ల మైదా ఉంటుంది, మైదా పొట్టలో పేగులకు చుట్టుకునేస్తుంది. ఇలాంటివి ఏదైనా ఒక కథ అల్లి చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు గేమ్స్ ఆడలేవు, మిగిలిన పిల్లలు ఏడిపిస్తారు, కాబట్టి ఇవన్నీ తగ్గించుకుంటే చక్కగా ఉంటావు, అందరు నిన్ను మెచ్చుకుంటారు. ఇలాంటి చిన్న చిన్న కథల రూపంలో చెప్పారంటే ఆ అమ్మాయి కూడా వెయిట్ కాన్షియస్ వస్తుంది, ప్లస్ ఈ అన్వాంటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాం.